ఫ్రెండ్స్ ఈరోజు పూజ చేసుకుంటున్నా. అలాగే నెక్కడికి ఎంతో ఇష్టమైన స్వీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక కప్పు వరిపిండి, అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఒక కప్పు బెల్లం, కొన్ని సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడైతే వాటర్ పెట్టుకుంటున్నా. వరిపిండిలోకి ఒక కప్పున్నర వాటర్ పోసుకొని కప్పు పిండికి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నా. వరిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా, అక్కడ గడ్డలు కట్టకుండా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. చిక్కపడ్డాక గట్టిగా అయ్యాక దించేసి చల్లారి పెట్టాలి. వేరే ప్లేట్లు వేసుకోండి. కొంచెం నెయ్యి రాసుకొని తాలికలు అయితే చేసుకోవాలి. నేను వేరే బౌల్లో 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్న వాటర్లో వేసి ఉడకనిస్తున్నా. అవి కొంచెం ఉడికాక బెల్లం, అలాగే కొంచెం షుగర్, ఒక కప్పు బెల్లం, కొంచెం షుగర్ అయితే వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే 2 కప్పున్నర బెల్లం వేసుకోండి. ఇప్పుడు విల్లాచి దంచి పెట్టుకున్నా నేను. ఇక పాల తాలికలు అయితే చేసుకున్నా నేను. తాలికలు చేసుకొని చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకొని ఇంకా నాకైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. బెల్లం పాల తాలికలు ఇవి. మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో చల్లారాక పాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఓన్లీ బెల్లంతోనే చేసుకుంటున్నా. వాటర్లో వేసుకున్నాక బెల్లం వాటర్లో గరిటె పెట్టకుండా సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడకాలి. తాలికలు బాగా టేస్టీగా ఉంటుంది బాగా ఉడికితేనే. పాకం బెల్లం బాగా పట్టి సిమ్లోనే ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, గట్టి పెట్టకూడదు, ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను. కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఉడికాక ఆ బెల్లం చిక్కబడుతుంది. జస్ట్ నేను గిన్నెతో కదుపుతున్నా. చల్లారాక బాగా చిక్కబడుతుంది. బెల్లం పాకం కూడా కొంచెం దగ్గరగా అవుతుంది. దగ్గర కావాలని వాళ్ళకి కొంచెం అంటే పిండి వేసుకుంటారు చాలామంది. నేనైతే అలా వేసుకోలేదు. నేను న్యాచురల్గానే వండుకున్నా ఫ్రెండ్స్. చాలామంది వరిపిండి పౌడర్ కలుపుకొని వాటర్లో వేసుకుంటారు. ఇంకా చిక్కదనం కావాలితే మీకు వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే. నేనైతే వేసుకోలేదు ఫ్రెండ్స్. ఇలా అయితే చిక్కబడుతుంది నాకు. ఆల్రెడీ నాకు ఇలా ఉంది, నాకైతే సరిపోద్ది. ఇంకా చల్లారాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది. నేనైతే బెల్లం పాకంలోనే ఉంచుకున్నా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మాకైతే స్వీట్ ఇలా చేసుకున్నా. వినాయక చవితికి స్పెషల్గా ముందుగా అందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక ఇప్పుడు గట్టి పెట్టి